హైదరాబాద్ సిటీని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలని హైదరాబాద్ సిటీకి కేటాయించినందుకు కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు ఒకసారి మీరు చూసినట్టయితే అధ్యక్ష, హైదరాబాద్లో జరిగినటువంటి విపత్తులు కానీ, ఇది హైదరాబాద్కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ఊసుకోపోయి మా బయట కూడా తిరగని కొడుకా మేములని ఏమనుకుంటున్నారా మీరు? ఈ అమ్మ తోలు తీస్తా కొడుక ఒక్కొక్కంది తోలు తీస్తా ఒక్కొక్కంది చెప్తున్నా తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. రారా అధ్యక్ష, హైదరాబాద్ కు సంబంధించి ఇది ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అధ్యక్ష. రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ సిటీలో రాబోయేటువంటి రోజుల్లో ఈ హైదరాబాద్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కాబోతున్నది అధ్యక్ష. ఈ హైదరాబాద్ సిటీ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతున్నటువంటి ఈ తరుణంలో మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కొన్ని విషయాలు వారి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు మీరు చూడండి అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారు మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒక రోడ్ మ్యాప్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష. ఆ రోడ్ మ్యాప్కి సంబంధించి అధ్యక్ష మీరు చూసినట్టయితే 11.11 కోట్ల రూపాయలని వాళ్ళు చేయడం జరిగింది. ఆ రోడ్ మ్యాప్ అధ్యక్ష చూసినట్టయితే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీ ప్రాక్టీస్ ఉంది సార్. అసెంబ్లీ యొక్క ప్రాక్టీస్ ఏంది అంటే, అసెంబ్లీలో ప్రతి సభ్యుడికి 0 అవర్లో మాట్లాడేటువంటి అవకాశం ఇస్తే వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమస్యల మీద వారు చెప్తారు. సభ మీ దృష్టి ద్వారా మీ ద్వారా మంత్రులు అక్కడ ఉన్నటువంటి వారు స్పందించి ఆ సమస్యల మీద పరిష్కారానికి ఒక మార్గం దొరుకుతుంది అనేది అందరి అభిప్రాయం. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ డిడ్ నాట్ గెట్ ఎనీ ఆపర్చునిటీ సార్ ఈ హౌస్లో ఇన్ని రోజులలో. ముఖ్యం ఎందుకంటే వాళ్ళు ఎన్నిసార్లు హౌస్లో ఎన్ని రకాలుగా మాట్లాడారు. నిన్న ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంచుకొని ఏమన్నారు సార్, చీఫ్ మినిస్టర్ అని ఎక్కడ వాడతలేరు. అది ఎవరికి కనబడలేదు హౌస్లో. మాకు ఆ రోజే మేము రియాక్ట్ అయ్యి మేము ఎమోషనల్ అయ్యాము. ఒక సందర్భంలో మేము కూడా రియాక్ట్ అవుదాం అనుకున్నాం, కానీ వాళ్ళ ఇంకిత జ్ఞానానికే వదిలేశాం. చీఫ్ మినిస్టర్ గారు ఏమని సంబోధించారు సార్? వాళ్ళు నిన్న 2-3 రోజుల నుంచి ఒక అంశాన్ని తీసుకొని సవితక్క గారి మీద అందరికీ గౌరవం ఉంది. ఎవరికి లేదు సార్ గౌరవం? చీఫ్ మినిస్టర్ గారు ఏమన్నా తప్పుడు లాంగ్వేజ్ మాట్లాడారా? ఏం చెప్పారు? దాని మీద చీఫ్ మినిస్టర్ అంటే ఈ రాష్ట్రానికి మంత్రి, నేను ఐటీ మినిస్టర్ని, ఐటీ ఇది అని రాష్ట్రాన్ని ఇది చేశాను అది చేశాను, దాంతోపాటు దోసుకున్నది కూడా చెప్తే బాగుండేది. అది చెప్పకుండా ఇది చేశాను అది చేశాను, హైదరాబాద్ అద్భుతం చేశాను, అరచేతిలో స్వర్గం చూపించానని ప్రయత్నం చేశాడు తప్ప ఏం లాంగ్వేజ్ మాట్లాడాడు సార్? ఆయన కూర్చొని ఇక్కడ బయట పోయి ఏం మాట్లాడాడు సార్? ఆయన పోయి చీఫ్ మినిస్టర్ని పెట్టుకొని చీప్ అంటాడా సార్? హౌ డేర్ ఈజ్ సార్? మేము రియాక్ట్ కాలేమా సార్? మేము అలాంటి దాన్ని మేము మాట్లాడలేమా? అందుకే కోపం వచ్చింది సార్, అంతే తప్ప వేరే ఏం లేదు. సో మీకు కూడా దానివల్ల ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే ఐఎమ్ సారీ సార్. ఈరోజు హైదరాబాద్కు సంబంధించినటువంటి చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఈ హైడ్రా ఒకటే కాదు, హైదరాబాద్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమైనటువంటి సందర్భాలు చాలా బస్తీలు ఉన్నాయి సార్. ఓల్డ్ సిటీలో ఉన్నాయి, న్యూ సిటీలో ఉన్నాయి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి, దోమలగూడలో ఉన్నాయి, అంబర్పేటలో ఉన్నాయి, ఖైరతాబాద్లో ఉన్నాయి. ఇవన్నీ ప్రాంతాలలో ఈ విపత్తులు వచ్చినప్పుడు డిఆర్ఎఫ్ ఒక సంస్థ మాత్రమే ఉంది. గతంలో ఎస్ఎన్డిపి పెట్టారు, ఎస్ఆర్డిపి పెట్టారు. దానికి ఒక ప్రణాళికబద్ధంగా లేదు, ఏం లేదు, దానికి ఒక రూపకల్పన లేదు. బడ్జెట్ ఇచ్చామని చెప్పారు. ఎస్ఆర్డిపి కింద మీరు చూసినట్టయితే అధ్యక్ష 7,000 కోట్ల రూపాయలు ఎస్ఆర్డిపి కింద ఖర్చు పెట్టారు హైదరాబాద్ సిటీలో. స్లమ్లలో మాత్రం ఒక్కటి కూడా ఈరోజు సీసీ రోడ్ లేదు అధ్యక్ష. ఓల్డ్ సిటీ గురించి అక్బర్గా చెప్తారు, ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు చెప్తారు. మీరు స్లమ్లలో ఎక్కడన్నా మీరు ఒక పెట్టండి. నిన్న మొన్న అమర్పాలి గారు తిరుగుతూ ఉన్నారు. ఐ వాంటెడ్ టు బ్రింగ్ టు అవర్ నోటీస్ ఆల్సో.
స్లమ్లలో సీసీ రోడ్స్ ఎక్కడ వేయలేదు సార్. కేవలం ఉన్నటువంటి ఎక్కడ వేసారు అంటే వాళ్ళకు సంబంధించినటువంటి ప్రాంతాలలో మాత్రమే ఇవన్నీ వైట్ ట్యాపింగ్ రోడ్లు వేశారు. 7,000 కోట్ల రూపాయలతో పెట్టారు సార్. మళ్ళీ ఎస్ఆర్డిపి కింద ప్రణాళిక సిద్ధం చేశారా? ఎస్ఆర్డిపి కింద ఎక్కడెక్కడ మీరు పనిచేశారు? ఇప్పుడు రేపు మనం ఇచ్చినటువంటి హైడ్రా పనిచేయాలంటే వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంది. వాళ్ళకు అవి ఇచ్చేటువంటి వెహికల్స్ కానీ కావాల్సినటువంటి ఏవైతే పరికరాలు ఇవ్వాల్సిన అవసరం ఉందో దీంట్లో నిన్న ముఖ్యమంత్రి గారు తీసుకుని ఈ సందర్భంగా కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నిన్ననే ముఖ్యమంత్రి గారు యంగ్ ఇండియా స్కిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మన యూనివర్సిటీ ఏదైతే నిన్న ప్రారంభించాడో ఈ హైడ్రాకు సంబంధించినటువంటి వారిని కూడా కొంతమందిని అందులో ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే మీరు ఎక్కడ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో దానికి ప్రధానమంత్రి గారు దానికి చైర్మన్గా ఉన్న దాంట్లో తెలంగాణ నాకు తెలిసి ఇప్పటి వరకు గత దశాబ్దాల నుండి కానీ ఇప్పటి వరకు గత 10 సంవత్సరాల నుండి కూడా ఆ యొక్క నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ₹1 కూడా మన రాష్ట్రానికి రాలేదు. మన దగ్గర విపత్తులు వచ్చాయి, కొన్ని విపత్తులను జాతీయ విపత్తులుగా, ఎందుకంటే వరంగల్లో విపత్తు వచ్చినప్పుడు వరంగల్ మొత్తం కూడా మునిగిపోతే దాన్ని జాతీయ విపత్తు కింద డిక్లేర్ చేయమని చెప్పినాను, నేషనల్ కెలామిటీ కింద డిక్లేర్ చేయమని చెప్పాను. బట్ దే నెవర్ యాక్టెడ్. అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ యొక్క ఏదైతే మన హైడ్రా అనేటువంటి ఏదైతే సంస్థ వచ్చిందో దీనికి కావాల్సినటువంటి నిధులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీంట్లో కొంతమంది నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళని దీంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ పనిచేసేటువంటి ఉంది అవకాశం ఉంది సార్. ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, దాంట్లో ఎక్స్పర్టీస్ అవసరం ఉంటారు, ఆ ఫైర్ ప్రొటెక్షన్ కిట్స్ అవసరం ఉంటాయి, దానికి కావాల్సినటువంటి ప్రాపర్ లాడర్స్ అవసరం ఉంటాయి, అడ్వాన్స్ టెక్నాలజీతో ఉన్నటువంటి. ఎందుకంటే ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని విపత్తు అనేది చెప్పి రాదు అధ్యక్ష. నిన్న మనం చూసినాం కేరళలో జరిగినటువంటి విపత్తు వచ్చింది, దానివల్ల ఎంత పెద్ద విపత్తు జరిగింది, దానికి సంబంధించినటువంటి సమస్య మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాంటి సమస్య మనకు లేదు, ఎందుకంటే సముద్ర ప్రాంతం లేదు. కాబట్టి మనకు ఈరోజు ఉన్నటువంటి అకాల వర్షాలు వచ్చినప్పుడే కానీ ఎప్పుడైనా క్లౌడ్ బెస్ట్ అయినప్పుడు కానీ అలాంటప్పుడే ఇలాంటి విపత్తులు వస్తాయి. లోతట్టు ప్రాంతాలను ఇప్పుడే మనం ప్రికాషనరీ మెజర్స్ కింద లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఇప్పుడే మన ప్రికాషనరీ మెజర్స్ కింద వీటిని వర్షాలు వచ్చినప్పుడు లేకపోతే విపత్తులు వచ్చినప్పుడే దాని మీద మనం ఇంబడిపోయి యాక్ట్ అయిపోయి పనిచేస్తే మన టైం బీయింగే పనిచేసినట్టు ఉంటుంది. కాబట్టి వీళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది, డిపార్ట్మెంట్ వారిగా రికార్డు ఉంటుంది. కాబట్టి ఆ లోతట్టు ప్రాంతాలను ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని దాన్ని రెక్టిఫై చేసేటువంటి కానీ రెస్టోర్ చేసేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని కూడా తమ ద్వారా గౌరవ మంత్రి ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. ఎందుకంటే ఈ చట్టం ఎట్లా ఉందంటే అధ్యక్ష, ఈ చట్టాల ప్రకారం ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేయడం కూడా నేరం. మరి గతంలో మీ పార్టీ వాళ్ళు చాలాసార్లు చేసున్నారు, అలాంటివన్నీ జరుగుతాయి ఇబ్బందులు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలు నిరసన చెప్పడం కానీ మరి ప్రతిపక్షాలు నిరసన చెప్పడం కానీ ప్రజల తరపున ఇది పరిపాటి. కాబట్టి కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఈ సవరణలు తీసుకొస్తుందో వాటి విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు? మీరు యథాతథంగా వారి అడుగుజాడలో నడుస్తారా ఇప్పుడే సాంబశివరావు గారు చెప్పినట్టు, లేదా మీరు ఏదైనా సవరణలు తీసుకొస్తారా, రాబోయే సమావేశాలు తీసుకొస్తారా చెప్పాలని కోరుతా ఉన్నా. రెండవది, మన ఇప్పుడు ఇందాకనే హరీష్ రావు గారు చెప్పారు, మొన్న ఈ మధ్యన సుందరయ్య విజ్ఞాన్ భవన్లో పౌర హక్కుల కేంద్రం వాళ్ళు ఒక సభ పెట్టుకుంటామంటే కూడా పోలీసు వాళ్ళు అనుమతి ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కూడా చాలాసార్లు చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా డిలీట్ చేయమని ఒత్తిళ్లు ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అనధికారిక ఒత్తిడి, అనధికార బలోప్రయోగం, అనధికారికంగా చేయడం ఇది కరెక్ట్ కాదు. ఇది కూడా ప్రభుత్వం కన్సిడరేషన్లో తీసుకోవాలా. చట్టాలను దుర్వినియోగం చేసే పరిస్థితి ఉంటే కూడా తప్పకుండా ప్రభుత్వం చూడాలి. మూడవది, మీరు అన్నారు కఠిన చర్యలు తీసుకుంటాం అసెంబ్లీ ప్రాంగణంలో ఎక్కడైనా మార్ఫింగ్ కానీ ఇంకోటి కానీ జరిగితే. మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. కాకపోతే ఒకటి మాత్రం స్పష్టంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నా, పార్లమెంట్లో సభ్యులుగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది గతంలో పార్లమెంట్లో పనిచేసిన వాళ్ళు, మా ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా ఇతరులు ఉన్నారు. పార్లమెంట్లో అధ్యక్ష మీరు తెలుసుకోండి కావాలంటే శ్రీధర్ బాబు గారు, యూ కెన్ టాక్ టు ద సెక్రటరీ జనరల్, దే విల్ గివ్ యూ ద ఇన్ఫర్మేషన్. పార్లమెంట్లో గౌరవ సభ్యులు, ఎందుకంటే అక్కడ ఉన్న పార్టీ అక్కడ ఉన్న ప్రభుత్వము ప్రతిపక్షాలను చూపెట్టడం లేదు, కెమెరాలు తిప్పేస్తున్నారు, ఇంకేటో చూపెడుతున్నారు. సరే ఇక్కడ జరుగుతుందా జరగలేదా, ఐ లీవ్ ఇట్ టు యువర్ విజ్డమ్ సార్. కానీ నేను మీకు చేసే విజ్ఞప్తి అధ్యక్ష, మంత్రులు రన్నింగ్ కామెంటరీ చేస్తే ఎట్లా అధ్యక్ష? ట్రెజరీ బెంచెస్ అది కూడా మంత్రులు రన్నింగ్ కామెంటరీ ఏంది అధ్యక్ష? అధ్యక్ష మినిస్టర్ గారు, గౌరవం అనేది గౌరవానికి సంబంధించిన అంశం అన్నారు అధ్యక్ష. నేను ఒకటి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష, మీరు పార్లమెంట్ ప్రొసీజర్స్ చూడండి.
పార్లమెంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడగండి, లేదా అక్కడ పనిచేసిన వెంకటరెడ్డి గారిని అడగండి, ప్రభాకర్ రెడ్డి గారిని అడగండి, ఇతర సభ్యులను కూడా అడగండి. అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తున్నారు, వారికి కూడా తెలుసు. అక్కడ సభ్యులు వీడియోలు కూడా తీస్తున్నారు, ఫోటోలు కూడా తీస్తున్నారు లోపల నుంచి. ఎందుకంటే అక్కడ నిరసన చెప్పే హక్కు ఉన్నప్పటికీ అక్కడ ఉన్న ప్రభుత్వం, అక్కడ ఉన్న ప్రొసీజర్లో వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. ప్రజాస్వామిక హక్కు ప్రతిపక్షాలది ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు మొత్తానికి మొత్తంగా